హలో అండి. ఈ వీడియోలో మనం SQL లోని లిమిట్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ లిమిట్ క్లాస్ అనేది ఏ సినారియోలో యూజ్ చేస్తారో కూడా తెలుసుకుందాం. సో లిమిట్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ టు రిటర్న్. సో లిమిట్ క్లాస్ ఈజ్ యూజ్ఫుల్ ఆన్ లార్జ్ టేబుల్స్ విత్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్. సో ఈ క్వశ్చన్ SQL లో ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. హౌ టు ఫైండ్ ద ఎంప్లాయీ విత్ సిక్స్త్ హైయెస్ట్ శాలరీ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ టేబుల్. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ అనే టేబుల్ ని క్రియేట్ చేశాను. సో ఈ టేబుల్లో నాకు టోటల్ గా 20 రోస్ ఉన్నాయి. అండ్ కాలమ్ నేమ్స్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ. సో సో ఈ టేబుల్ నుంచి మనం స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ని రిటర్న్ చేసుకునే దానికి లిమిట్ కీవర్డ్ ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ లిమిట్. సో ఇక్కడ నేను 8 ఇస్తాను. సో నాకు అవుట్పుట్ లో 8 నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఈ లిమిట్ కీవర్డ్ తో నేను ఆర్డర్ బై అనే క్లాస్ యూజ్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నాకు ఇప్పుడు టాప్ 5 హైయెస్ట్ శాలరీ ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. ఎంప్లాయీస్ ఆర్డర్ బై. సో నాకు టాప్ 5 హైయెస్ట్ శాలరీస్ కావాలి కాబట్టి నేను శాలరీ అనే కాలమ్ నేమ్ ఇస్తున్నాను. నాకు టాప్ 5 హైయెస్ట్ శాలరీ ఎంప్లాయీస్ కావాలి కాబట్టి లిమిట్ టు 5. సో ఇక్కడ నాకు 5 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో బై డిఫాల్ట్ ఆర్డర్ బై అనేది అసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది. సాలరీ అనే కాలం నేమ్ తర్వాత డిజిఎస్సి డిసెండింగ్ అని ఇస్తున్నాను. అప్పుడు నాకు హైయెస్ట్ శాలరీ ఎంప్లాయీ టాప్ లో వస్తారు. సో ఇతను సెకండ్ హైయెస్ట్ శాలరీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఈ టాప్ 5 హైయెస్ట్ శాలరీ నుంచి ఒక రిక్వైర్మెంట్ ఉంది నాకు ఇప్పుడు. ఫైండ్ ద ఎంప్లాయీ విత్ సిక్స్త్ హైయెస్ట్ శాలరీ. సో ఇక్కడ నేను 8 అని ఇస్తాను. టాప్ 8 ఎంప్లాయీ శాలరీస్ వస్తాయి. సో ఇందులో నేను సిక్స్త్ హైయెస్ట్ శాలరీ రికార్డ్ మాత్రమే అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో లిమిట్ 5,1. దీని మీనింగ్ ఏంటంటే ఆఫ్టర్ 5 రికార్డ్స్. సో 5 రికార్డ్స్ అంటే బ్రౌన్, ఆండర్సన్, థామ్సన్, స్మిత్, మ్యాట్స్, వీళ్ళ 5 రికార్డ్స్ తర్వాత నాకు 1 రికార్డ్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, టైలర్, విలియమ్స్ 2 రికార్డ్స్ ప్రింట్ అయితే, కానీ నా రిక్వైర్మెంట్ లో నాకు 6th రికార్డ్ మాత్రమే కావాలి కాబట్టి టాప్ 5 తర్వాత వచ్చే రికార్డ్ మాత్రమే నాకు అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి కాబట్టి టాప్ 5. సో ఆఫ్టర్ 5 1 రికార్డ్ నాకు కావాలి. సో అందుకోసం నేను ఇలా రాశాను 5,1. సో దీన్ని రన్ చేస్తే మనకు సిక్స్త్ హైయెస్ట్ శాలరీ ఉన్న ఎంప్లాయీ డిస్ప్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి. ఈ క్వెరీ రన్ చేస్తే టాప్ 5 రికార్డ్స్ తర్వాత నాకు 3 రికార్డ్స్ వచ్చాయి. ఒకవేళ మీకు 8th ర్యాంక్ అంటే 8th హైయెస్ట్ శాలరీ ఉన్న ఎంప్లాయీ కావాలంటే మీరు ఇక్కడ 7 ఇవ్వాలి. సో 7 ఇచ్చి 7 రికార్డ్స్ తర్వాత నాకు 1 రికార్డ్ కావాలి, అంటే నాకు 8th రికార్డ్ కావాలి. 8th రికార్డ్ మాత్రమే అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలి కాబట్టి నేను ఇక్కడ 1 ఇస్తాను. ఈ ఎంప్లాయీ అలెగ్జాండర్ అనే ఎంప్లాయీకి 8th హైయెస్ట్ శాలరీ ఉంది. ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను యూజ్ చేసిన శాంపుల్ డేటా అంటే ఎంప్లాయీస్ టేబుల్ డేటాని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.